హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ నువ్వుల పులిహోర అండి. నువ్వుల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బోన్స్ని హెల్దీగా ఉంచుతాయి, నువ్వులు థైరాయిడ్ను తగ్గిస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నటువంటి ఈ నువ్వులతో నువ్వుల పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మనం చింతపండు పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు 1 kg రైస్కి 150 గ్రామ్ చింతపండు అయితే సరిపోతుందండి. నువ్వుల పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కావాలి అంటే 200 గ్రామ్, లేదా మీ టేస్ట్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పోపు దినుసులు, ముందుగానే రైస్ని బాయిల్ చేసుకుని సైడ్ ఉంచుకుందాం. చింతపండు చెప్పాను కదా, 1 kg రైస్కి 200 గ్రామ్ వరకు తీసుకోండి. ఇంగువ, బెల్లము ఈ రెండు మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను 1/2 kg రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1/2 కప్ నువ్వులను తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను. 2 to 3 minutes ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి మంచిగా పౌడర్ చేసుకొని సైడ్ ఉంచుకుందాం. 1 kg రైస్ అయితే 1 కప్ నువ్వుల వరకు తీసుకోండి. మీకు కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా కావాలి, నువ్వులు హెల్దీనే కాబట్టి ఎక్కువ తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ నువ్వులను కూడా పౌడర్ చేసుకోవచ్చండి. నువ్వుల పొడి ఎక్కువ వేసినప్పుడు కొంచెం చింతపండుని ఎక్కువ వేయండి. అప్పుడు ఈ నువ్వుల పొడిలో ఉన్న స్వీట్ని పులుపు బ్యాలెన్స్ చేస్తుంది. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసి, ఆవాలు ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేద్దాం. ఆయిల్ కొంచెమే వేయండి, ఎందుకంటే నువ్వుల పొడి వేస్తాం కాబట్టి. ఇప్పుడు పోపు దినుసులు వేసి రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేద్దాం. కరివేపాకు మెమరీ పవర్ని పెంచుతుందండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ మన స్టమక్లో ఉండేటువంటి నులి పురుగులను కూడా చంపుతుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. పసుపు లాస్ట్లో వేద్దాం. పసుపు వేసిన తర్వాత మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ముందుగానే చింతపండుని వేడి నీళ్ళల్లో కానీ నార్మల్ వాటర్లో కానీ నానబెట్టుకుని ఉంచుకుంటాం కదా, ఆ చింతపండు రసాన్ని వేసి మంచిగా కుక్ చేసుకుందాం. నేను టోటల్ రైస్కి సరిపడా సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్లో అంటే చింతపండు పులుపు హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి వేద్దాం. నువ్వుల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మంచిగా రిలీజ్ అవుతుంది. అందుకే 3 స్పూన్స్ ఆయిల్ వేసినా కానీ మనము నువ్వుల పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు సరిపోతుందండి. నువ్వుల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి, కొంచెం చింతపండు పులుపు ఎక్కువ వేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. తప్పకుండా మీరు మాత్రం ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. ఇప్పుడు ముందుగానే మనము కుక్ చేసి ఉంచినటువంటి రైస్లో ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ చింతపండు పులుసులు వేసి మంచిగా మిక్స్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, మెంతి పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నువ్వుల ఫ్లేవర్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా పోపు వేసి, పులుసు వేసి, నువ్వుల పొడి వేసి రైస్లో కలిపామంటే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమైతే లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ కూడా పిండండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఆయిల్ కూడా కొంచెమే పడుతుందండి, మనం నువ్వుల పొడి వేసాం కాబట్టి, నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మన ఛానల్ని తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ కానీ కామెంట్ కానీ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన ఛానల్ని విజిట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఈవినింగ్ అయింది, మార్నింగ్ అయింది, ఎనీ టైం చాలా టేస్టీగా